హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రాజిని. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మజని. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే DIML, ఈ డే ఇన్ మై లైఫ్ అంటే నా జీవితంలో ఒక రోజు ఎలా ఉంటుంది అనేది నేను చూపించబోతున్నాను. ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ రిక్వెస్ట్ చేశారు. సో చాలా టాస్క్లు చేస్తుంటాను, ఎలా మేనేజ్ చేస్తాను అని. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ చేస్తున్నప్పుడు నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నేను మెడిటేషన్తో నా డే స్టార్ట్ చేస్తాను. ఒక 10 to 15 minutes మెడిటేషన్ చేసుకుంటా. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి పోస్ట్ చేస్తాను. దాని తర్వాత నేను నెక్స్ట్ చేసే పని ఏంటంటే వచ్చి హ్యాపీగా నేచర్ని ఒక 10 to 15 minutes ఎంజాయ్ చేస్తాను. అలా చేశాక డే స్టార్ట్ అవుద్ది అనమాట. అండ్ మా వారు నవీన్ వచ్చి మార్నింగ్ 7 o'clock లేచేస్తారు. ఎందుకంటే తనకు 7-7:30 మధ్యలో మీటింగ్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అలా 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 ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతాయి అనమాట. తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా స్కెడ్యూల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. 6 o'clock లేచేస్తా. ఇటు లోపల అంతా ఫినిష్ చేసేసుకుంటా, కుకింగ్ అంతా కూడా. సో అలా అనమాట. దాని తర్వాత మంచిగా వాటర్ పెట్టుకుంటా. వాటర్ హీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే లేచాక ఎంప్టీ స్టమక్తో వాటర్ తాగుతాము. నేనైతే 4 glasses ఖచ్చితంగా తాగుతాను. ఈ మధ్య కొంచెం నవీన్ కొంచెం అటు ఇటు మారిపోయాయన్నమాట. ఎందుకంటే పాపం తన వర్క్స్ ఎక్కువైపోయాయి. లక్కీకి అయితే కనుక 150 to 200 ml వాటర్ ఇస్తాను, వామ్ వాటర్. ముగ్గురం కూడా వామ్ వాటర్ తాగుతాము. ఇలా తాగడం వల్ల మనకు డైజెషన్ బాగా హెల్ప్ అవుతుంది. కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి రావు. సో అదనమాట. ఆడవాళ్ళు ఇంట్లో మంచి అలవాట్లు నేర్చుకుంటే ఇల్లంతా చాలా సంతోషంగా, ఆనందంగా, హెల్దీగా ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ నిన్న రాత్రి కడిగినవన్నీ కూడా మంచిగా ఇలా లోపల సర్దుకుంటేనే కదా మళ్ళీ కడుక్కొని సర్ది పెట్టుకోవడానికి. అండ్ నేనేంటి అంటే నాకు డిష్ వాషర్ యూస్ చేయడం ఇష్టం లేదు. సో నేను మాన్యువల్గానే అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. సో ఇలా ఆ వాటర్ హీట్ అయ్యే లోపల అవన్నీ సర్ది పెట్టేసుకుంటాను. ఇవంతా కూడా 7:30 లోపల అయిపోతాయి. అది లాక్డౌన్ ఎఫెక్ట్. బిఫోర్ దట్ ఇవన్నీ కూడా 6:30 లోపల అయిపోతే ఒక 1 hour అనమాట. సో ఇవేంటి అంటే నేను మిల్టన్ ఫ్లాస్క్ ఇండియా నుంచి తీసుకొచ్చాను. ఎంత హెల్ప్ అవుతుందంటే అంత హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు ఇండియా నుంచి USA కానీ వేరే కంట్రీస్కి వెళ్తుంటే మిల్టన్ ఫ్లాస్క్ తీసుకోండి. సో నేను ఈ లింక్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. దాని తర్వాత ముందుగానే వెజిటబుల్స్ నేను ముందు రోజు నైట్ అన్ని చాప్ చేసి రెడీ పెట్టుకోండి. ఎందుకంటే మార్నింగ్కి హడావడి అవ్వకూడదు. సో ఈజీ అవుతుంది. మనకు లాస్ట్ మినిట్ హడావడిలో ఉండకూడదు కదా. సో ఈరోజు ఏంటంటే ఈ చిక్కుడుకాయ తాలింపు చేస్తున్నాను. ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ ఇండియన్ వెజిటబుల్స్ ఎక్కువ తింటామన్నమాట. ఎందుకంటే వెజిటేరియన్స్ కాబట్టి. దాని తర్వాత ఇడ్లీ బ్యాటర్ ఇలా ముందు రోజు నైట్ అంటే సండే నైట్ వేసేసుకున్నా. ఎందుకంటే DML చేసేది మండే కాబట్టి. మామూలుగా నేను ఒక వీక్ ఇడ్లీ వేసుకుంటే ఇంకొక వీక్ దోసపిండి వేసుకుంటాను. ఎందుకంటే వీక్ లాంగ్ అదే తినలేము. అండ్ హడావడిగా మనం వెతుక్కోకుండా కొత్త టిఫిన్లు, పాత టిఫిన్లు అని హ్యాపీగా ఇడ్లీతో స్టార్ట్ చేస్తాను. అన్నిటికి మించి ఇడ్లీ చాలా హెల్త్కి మంచిది. పిల్లలకి అలవాటు లేకపోయినా కూడా ఏదో ఒక పొడిలో ఏదో ఒకటి చట్నీయో చేసి పిల్లలకి అలవాటు చేయండి. అన్నిటి మించి మనందరం చేసే పెద్ద మిస్టేక్ అంటే వాటర్ నిలబడి తాగుతాం అనమాట. అక్కడికి ఏంటో మనకు టైమే ఉండదు అన్నట్టు. ఒక్క 2 నిమిషాలు కూర్చుంటే మనకి ఏమీ అయిపోదు. ఎందుకంటే మనం టైం అనేది ఒక 1/2 hour ముందు లేస్తే అన్నీ కూడా టైంకి చేసుకుంటాం. అండ్ మనం పెద్దవాళ్ళు చెప్తారు కదా, నిలబడి పాలు తాగకూడదు, నిలబడి నీళ్ళు తాగకూడదు అని. అది కరెక్ట్ అనమాట. దాని తర్వాత మా వాడు లేచాడు. వాడు ఈరోజు 8:15కి అలా లేచాడనమాట. సో ఆ లోపల నేను స్నానం చేసేసి పూజ. మామూలుగా నేను లేచిన వెంటనే ఇలా పాలు కూడా తాగను, వాటర్ తాగేసి ఫస్ట్ స్నానం చేసి దేవుడికి పూజ చేస్తాను. సో డే అనేది ఎంత ఫ్రెష్గా, పీస్ఫుల్గా, ఎనర్జెటిక్గా ఉంటుందంటే అంత బాగుంటుంది అనమాట. పూజ చేసి ప్రశాంతంగా డే అలా స్టార్ట్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. లేకపోతే ఎంత నీరసం అంతా కూడా ఆ రోజు నా మొహం మీదే ఉంటుంది అనమాట. సో మనందరం కూడా ఫస్ట్ లేయంగానే దేవుడికి పూజ చేసి లేకపోతే దండం పెట్టుకోను ఫ్రెష్గా డే స్టార్ట్ చేస్తే చూడ్డానికి కూడా ఇంట్లో పిల్లలు కానీ, మన ఇంట్లో హస్బెండ్ కానీ, ఒకవేళ అత్తమామగారు కానీ అలా ఉంటే కూడా వాళ్ళందరూ చాలా సంతోషంగా స్టార్ట్ అవుతారు. అదే కానీ మనమే కొంచెం నిద్రమొహాలు వేసుకున్నాం అనుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది ఉత్సాహం? అస్సలు రాదు కదా. సో దాని తర్వాత నేను ఇడ్లీ పిండి కలిపేసుకున్నాను కాబట్టి ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. నేను ఇడ్లీలు ఇన్స్టెంట్ పాట్లో పెడతాను. ఎందుకంటే నాకు చాలా క్విక్గా అయిపోతుంది. నేను క్లీనింగ్ కూడా చాలా ఈజీ. అన్నిటికి మించి లక్కీకి బాగా ఇష్టం అనమాట ఇడ్లీ. సో హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి తప్పేం లేదు. వీక్ లాంగ్ ఇడ్లీ కూడా తినమండి. ఎందుకంటే ఒక 3 times వచ్చేటట్టు చేసుకుంటాను. సో 1-2 days అండ్ ఇంకొకసారి నైట్ అలా తింటాం. మధ్యలో రకరకాల టిఫిన్లు చేస్తూ ఉంటాను. ఈ ఇడ్లీ ప్లేట్ వచ్చి నేను చిన్నగా ఉన్నప్పుడుదనమాట. సో మా అమ్మ లక్కీ కోసం పంపించారు.
అండ్ ఇక్కడ నేను చేసేది ఏంటంటే కొబ్బరి చట్నీ. ఈ కొబ్బరి చట్నీకి మనకి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరిని చక్కగా తరిగి నీళ్ళల్లో ఒక 10-15 నిమిషాలు నానబెట్టి తర్వాత చట్నీ చేసుకోండి. ఎంత టేస్టీగా వస్తుందంటే పచ్చి కొబ్బరి ఎంత టేస్టీగా ఉంటుందో కొబ్బరి చట్నీ చేసుకుంటే ఇది కూడా అంతే టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ టిప్ మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ కొబ్బరి సరిగ్గా దొరకదు. సో ఇలా నానబెట్టేశాను. దాని తర్వాత మా వాడు లేచాడు బ్రషింగ్కి. సో అలా వాడు కొంచెం ఒక 5 మినిట్స్ వార్మప్ చేసుకొని వచ్చే లోపల నేను మిగతా పనులు చేసుకుంటాను అనమాట. చూడు ఎలా చేస్తున్నాడో, కెమెరా ఆన్ చేశానని చెప్పి. సో నేను బ్రషింగ్ అంతా ఎలా నేర్పించాను చాలామంది అడిగారు. సో నేను మామూలుగా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు బ్రష్ చేసేవాళ్ళు అనమాట నాకు ఒక ఏజ్ వరకు. సో టెక్నిక్స్ అని నేను లక్కీకి ఇంకా అంత పక్కగా టెక్నిక్స్ నేర్పించలేదు, కానీ సో ఎటు సైడ్ నుంచి ఎటు బ్రష్ చేసుకోవాలి అనేది నేర్పించాను. అండ్ పేస్ట్ ఎక్కువ తక్కువ వేసుకోకూడదు, కరెక్ట్గా వేసుకోవాలి, పేస్ట్ తినకూడదు, ఇవన్నీ నేర్పించాను. అది ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పట్టింది. అలా అని ఇప్పుడు పర్ఫెక్ట్గా చేసుకుంటాడని కాదు, మార్నింగ్ టైం నేను చేస్తాను, నైట్ వాడికి వదులుతాను, ఎందుకంటే అలవాటు కావాలి అని చెప్పనమాట. సో ఇలా చేసేటప్పుడు మనం మామూలుగా కానీ చేసుకొని పిల్లల్ని తొందర పెడితే వాళ్ళు అస్సలు చేసుకోరు. నేనేం చేస్తానంటే మేము ఇద్దరం కలిసి ఒక సాంగ్ కనిపెట్టాము. సో బ్రషింగ్ బాగా ఫన్నీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ పాట పాడేటప్పుడు వాడికి కూడా గుర్తుండిపోతుంది. లైక్ అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పి, ఆల్ అరౌండ్ అని చెప్పి పాడుతూ చేస్తాను. ఇదంతా ఇలా అయిపోయిన తర్వాత లక్కీది యాక్టివిటీస్ అనేది డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ వాటర్ తాగుతాడు. తాగిన తర్వాత నా డిఐవై యాక్టివిటీస్, వీల్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. సో ఆ వీల్ యాక్టివిటీస్ అన్నీ కూడా వాడే పిక్ చేసుకొని 1 ఆఫ్టర్ 1 మొత్తం ఫినిష్ చేస్తాడు. ఆ వీల్ యాక్టివిటీస్ ఏంటంటే సీజన్ వీల్, వెదర్ వీల్, టైమ్ వీల్, డే వీల్, మంత్స్ వీల్, ఇవన్నీ ఉంటాయి. సో క్యాలెండర్ వీల్ అవన్నీ కూడా చూస్తున్నారు కదా, అవన్నీ ఫినిష్ చేస్తాడు. నేను ఈ డిఐవై యాక్టివిటీస్ అన్నీ కూడా నేను రానున్న వీడియోస్లో తొందరగా కవర్ చేస్తాను, చాలామంది అడుగున్నారు. సో ఫస్ట్ మనము పిల్లలకి ఒక రొటీన్ అనేది అలవాటు చేస్తే వాళ్ళకి అలవాటు అయిపోతుందండి. అవంతా మన చేతుల్లోనే ఉంటుంది. సో వాడు అలా అవన్నీ చేసే లోపల నేను ఈ టిఫిన్ అనేది ఇంకా సర్వ్ చేసి రెడీ పెట్టేస్తాను. మంచిగా ఇలా ఇడ్లీ తీసుకొచ్చుకొని ఇద్దరం కూర్చున్నాము. అక్కడ మా వారు నవీన్కి మీటింగ్ జరుగుతుంది. సో తనకి రూమ్లో ఇచ్చేసి వచ్చాను. ఇవేంటి అంటే మేము స్టోరీస్ చెప్తూ బుక్ చదువుతాం అనమాట. ఎందుకంటే ఆ టైంలో వాడికి ఇష్టము. అది కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్, కానీ అలా అని ప్రతిరోజు లేదు, కానీ నాకు కుదిరినప్పుడు చేస్తూ ఉంటాను. దాని తర్వాత వాడు కొంచెం సేపు తినిన తర్వాత ఆడుకుంటాడు. నేను చేసే డిఐవై యాక్టివిటీస్ అన్నీ కూడా నేను జనరల్గా ఈ టైంలో చేస్తాను అనమాట. ఎందుకంటే లక్కీ తనంతా తాను ఇండిపెండెంట్ ప్లే ఆడుకుంటున్నప్పుడు నాకు బాగా ఫ్రీ టైం దొరుకుతుంది. సో ఆ టైం చూసుకొని నేను ఏమేమి చేయాలనుకున్నానో అన్నీ ఒక బుక్లో కానీ లేదంటే ఫోన్లో యాప్లో కానీ నోట్ చేసుకొని ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా నేను అప్పుడు కశ్యప్కి ప్రిపేర్ చేస్తాను. అంత లోపల వాడికి ఏమైనా ఫోనిక్స్ క్లాస్ ఉంటే ఫోనిక్స్ క్లాస్ అటెండ్ అవుతాడు, లేదంటే ప్రిటెండ్ ప్లే ఆడుకుంటాడు, లేదంటే సైక్లింగ్ ఆడుకుంటాడు, ఒకటి అనమాట. సో మనము పిల్లలకి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇష్టంగా ఆడుకుంటారు. మనం అంతా గందరగోళంగా పెట్టామనుకోండి, వాళ్ళకు కూడా ఏమీ తోచదు, ఏం ఆడుకోవాలో. ఆ గందరగోళంలో మనం వాళ్ళు నడిచేయడము, అక్కడ ఏం చేయాలో తెలియక పాపం వాళ్ళు ఏడవడము. సో ఇవన్నీ కూడా మనం చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళు ఇద్దరు రోజు తండ్రి కొడుకులు ఇద్దరు మంచిగా క్రికెట్ ఆడుకుంటారు. నవీన్కి బాగా క్రికెట్ అంటే ఇష్టం. అండ్ తను ఈ ఇయర్ టోర్నమెంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా చేశారు. ఈ ఇయర్ లక్కీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి లక్కీకి మంచిగా నేర్పించడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే ప్రో లెవెల్లో నేర్పించట్లేదు, కానీ వాడికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చిన్న చిన్న టిప్స్ పెట్టి నేర్పిస్తూ ఉన్నా. సో వాళ్ళిద్దరూ అలా ఆడుకునే లోపల నేను ఇంకా మిగతా చోర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉంటాను. ఈ వీక్ జనరల్గా వాషింగ్ నేను వీకెండ్స్ వేస్తాను, కానీ ఇదేమైందంటే ఆ వీకెండ్ కొంచెం బిజీగా ఉండడంతో క్యారీ ఫార్వర్డ్ అయ్యి మండేకి పడింది అనమాట. సో ఇలా మాకు లాండ్రీ అనేది కామన్గా ఒక రూమ్లో ఉంటుంది. సో మా ఇంట్లో ఉండదు. సో రూమ్కి వెళ్ళి వేసి రావాలన్నమాట. సో అలా వేసి వచ్చి వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటుంటారు. మధ్యలో నేను కిచెన్ రిలేటెడ్ వర్క్స్ అండ్ ఇవన్నీ కూడా ఫినిష్ చేసుకొని వస్తాను అనమాట. సో ఇది ఇలా ఉంటుంది అపార్ట్మెంట్. సో ఇలా నేను ఇంటికి వచ్చేసే లోపల మా వాడు మంచిగా స్టోరీ బుక్స్ ఓపెన్ చేసి వాడంతా వాడు చదువుకొని నరేట్ చేసుకుంటూ ఉన్నాడు. సో పిల్లలకి స్టోరీ బుక్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా, సో హ్యాండీగా పెట్టండి. నేను జరిగే వెజిటబుల్స్ అన్నీ కూడా డ్రై వెజిటబుల్స్ కానీ ఏవి కూడా తడి రాకుండా ఉండేవి ఈసారి కంపోస్ట్కి వేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ చాలా బాగా చేశారు కంపోస్ట్. ఈ ఇయర్ నేను అంత చెయ్యలేకపోయాను,
ఎందుకంటే ఇంట్లో గార్డెనింగ్ వర్క్ ఎక్కువ ఉంది అండ్ చైల్డ్ తిరుగుతూ ఉంటాడు. సో ఫ్లైస్ ఎక్కువ వస్తాయి, స్పేస్ కూడా ఎక్కువ లేదనమాట. సో అన్నీ డ్రై వెజిటబుల్స్ ఎస్పెషల్లీ పీల్సే వేస్తున్నాను, ఇంకా మిగతా ఏం వేయట్లేదు. లాస్ట్ ఇయర్ తను ఫ్రూట్స్ కానీ అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా వేశారు, చాలా బాగా వచ్చింది అండ్ రిజల్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది. కాకపోతే లేట్గా వేయడం వల్ల పాపం బడ్డింగ్ స్టార్ట్ అయ్యింది అండ్ సీజన్ కూడా మారిపోయింది. సో ఇలా మా వాడు చదువుకుంటూ స్టోరీ బుక్స్ ఉన్నప్పుడు నేను ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తాను. అంతా చాప్ చేసి బాయిల్ చేసి పెట్టేసుకుంటా కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదు, జస్ట్ ఒక 30 to 45 మినిట్స్లో అయిపోతుంది. బట్ ఒక్కోసారి ఈ 30 to 45 మినిట్స్ కూడా నేను డిలే చేసేస్తాను అనమాట. ఎందుకంటే లక్కీ ఆ టైంలో స్టోరీ బుక్స్ తీసుకొని వచ్చి అమ్మ చదివిపించు అంటే కనుక నేను ఆ టైం కొంచెం కుకింగ్ టీమ్ అనేది పోస్ట్పోన్ చేసుకుంటాను. ఒక 1 hour అటు ఇటు అవుతుంది, దట్స్ ఫైన్ అని చెప్పి. ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి కొంచెం లేట్గా తిన్నా పర్వాలేదు అన్నట్టు చేస్తాను. సో ఇలా చారు చేసేటప్పుడు ఏంటంటే ఒక పొంగు వచ్చినప్పుడు మనము తిరుగుమాత పోపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర కరివేపాకుతో పాటు మీరు పుదీనా ఉంటే పుదీనా కూడా వేసేసుకోండి. సో ఇలా మంచిగా కుక్ చేసేసుకున్నాను. మనం ఎలాగో బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఒక 1/2 అవర్కి మించి ఎక్కువ పట్టదు. అన్నిటికి మించి బయట చాప్ చేసి రెడీమేడ్ తీసుకురావద్దు, చక్కగా ఇంట్లో చాప్ చేసుకోండి. అండ్ కుదిరితే మీకు వీలవుతే ప్రతిరోజు వంట చేసుకోండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వల్ల మనకు విటమిన్స్ అనేది ఏమీ రావండి, పిల్లలకి బలం కూడా సరిపోదు. సో దాని తర్వాత నేను కుకింగ్ అయిపోయింది. వాడికి కొన్ని యాక్టివిటీస్ వర్క్షీట్స్ అన్నీ కూడా హ్యాండీగా పెట్టుంటాను. సో తనకి నచ్చిన యాక్టివిటీస్ వర్క్షీట్స్ అన్నీ తీసుకొని తనే చేస్తూ ఉంటాడు అనమాట. ఎస్పెషలీ సిజర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏంటి అంటే నేను ఉండనవసరం లేదు కాబట్టి. దాని తర్వాత ఇంకా అన్నం తింటాము. ఈ అన్నం అనేది ఒక్కోసారి 1:30 ఒక్కోసారి 2 o'clockకి తింటాము. ఎందుకంటే మధ్యలో అమ్మ వాళ్ళు కాల్ చేస్తారు. రోజు ఒక 1 to 1.5 hour ఇండియా కాల్ అనమాట, సరిపోతుంది. సో నేను ఆ టైంలో మా వాడు ఎంత బిజీగా ఉంటాడంటే ముందు రోజు చేసిన అన్నీ కూడా చెప్పడానికి రెడీగా ఉంటాడు. సో ఇలా అన్నం తింటూ వాడు బుక్ చూస్తాడు. ఎందుకంటే స్క్రీన్ టైం అనేది మంచిది కాదు. సో పిల్లలు ఏం తింటున్నారా, ఎంత తింటున్నారా, ఎందుకు తింటున్నారో కూడా వాళ్ళకి తెలీదు. సో దయచేసి ఫుడ్ తినేటప్పుడు మీ పిల్లలకి టీవీలు, ఐఫోన్లు, ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఇవన్నీ కూడా కట్ డౌన్ చేయండి. ఒక రోజు ఏడుస్తారు, పర్వాలేదు, నష్టం లేదు, మెల్లగా అలవాటు చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మీకు వీలైతే పిల్లలతో కలిసి కూర్చొని తినండి. సో అలా తినేసిన తర్వాత నేను వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ వచ్చేటప్పటికి మా వాడు ఆడుకుంటూ ఉన్నాడు. దాని తర్వాత నేను కూర్చొని కొంచెం యూట్యూబ్ రిలేటెడ్ ఎడిటింగ్ వర్క్ ఉండింది. సో ఆ ఎడిటింగ్ వర్క్ చూద్దామని చెప్పి తీశాను. అండ్ కొంచెం బ్లాగింగ్ రిలేటెడ్ వర్క్ కూడా ఉంది, ప్రింటబుల్స్ నేనే రెడీ చేస్తాను కాబట్టి. సో ఆ వర్క్ కూడా ఫినిష్ చేస్తూ ఉన్నాను. అండ్ ఆ తర్వాత మా వాడికి మళ్ళీ మ్యాథ్స్ రిలేటెడ్ వర్క్ షీట్స్ ఇచ్చాను. సో తను చేస్తూ ఉన్నాడు. ఇవి నేను జనరల్గా పక్కన కూర్చొని చూస్తూ ఉంటాను, తను చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకు అంటే వారికి ఏమైనా డౌట్స్ వస్తే నేను చెప్పడానికి, మనమే చెప్పేసాం అనుకోండి, సో వాళ్ళు ఆలోచించడానికి కూడా టైం దొరకదు. సో అలా ఈవినింగ్ అయింది అండ్ మా వారు క్రికెట్కి వెళ్ళారు ఆ రోజు. అండ్ నేనేమో లక్కీని పెట్టుకొని ఇంట్లో ఉన్నాను అండ్ సైక్లింగ్కి వెళ్ళాము. సో ఒక చిన్న వ్లాగ్ చేశాను. వాడు అప్పటి వరకు ఆడుకుంటూ మంచిగా ఒక్కడే ఉన్నాడు. సో ఈ టైంలో కూడా నేను వీడియో పెట్టాను, ఎందుకంటే వాడికి అలవాటు అయిపోయింది. సో సైక్లింగ్ ఆర్ పిట్ అండ్ ప్లే ఏదో ఒకటి ఎంగేజ్ అయిపోతాడు అనమాట. సో నేను అలా రికార్డ్ చేసుకునేటప్పుడు వాడు ఆడుకుంటూ ఉన్నాడు. నేను రికార్డ్ చేసుకొని వచ్చి వాడితో కూర్చొని కొంతసేపు ఆడిపించాను. దాని తర్వాత ఇద్దరం మా అపార్ట్మెంట్ కిందే వాకింగ్కి వెళ్ళాం అనమాట, సైక్లింగ్. నేను జనరల్గా ఎక్కువ వెళ్ళను, ఇద్దరిలో ఎవరికి వీలుంటే వాళ్ళు వెళ్తారు. ఎక్కువ సార్లు నవీన్ గారు తీసుకెళ్తారు అనమాట, ఎందుకంటే తనకి వాకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. అండ్ నేను ఆ టైంలో వెళ్తే నాకు కొంచెము వీడియో రిలేటెడ్ వర్క్స్ పెండింగ్ పడిపోతాయి. ముందు ఇయర్ ఏంటంటే నేను తీసుకెళ్ళేదాన్ని, సో తను ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కాబట్టి. ఇప్పుడు నేను కొంచెం యూట్యూబ్ అండ్ కుకింగ్ అవన్నీ కూడా 1.5 hourలో వాళ్ళు వాక్ చేసే లోపల చేసేసుకుంటాను. సో లక్కీకి కార్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంతేకాదు చాలామంది అబ్బాయిలకు కూడా కార్లే ఇష్టపడతారు. సో ఇలా మీరు చూసుంటే లైనింగ్ ఆఫ్ కార్స్ కానీ కొన్ని థింగ్స్ కానీ లైన్ చేశారు అంటే అది పొజిషనింగ్ స్కీమ్ అనే యాక్టివిటీ కిందకు వస్తుంది అనమాట. ఇది 2.5 years to 6 years ఓల్డ్ కిడ్స్కి ఈ టాయ్స్ని లైన్గా వేయడం చాలా కామన్. సో అలా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే నేను వచ్చి మళ్ళీ కుక్ చేయడానికి అన్నీ కూడా ప్రిపేర్ చేసి ముందు పెట్టేసి వాకింగ్కి వెళ్ళిపోయాను. వచ్చేటప్పటికి అన్నం రెడీ అయిపోయాను కాబట్టి మళ్ళీ కొంచెం సేపు వాడు వర్క్ షీట్స్ చేస్తా అన్నాడు, కలరింగ్ చేస్తా అన్నాడు. సో నేను జనరల్గా అయితే లక్కీయే తింటాడు అన్నము, బట్ ఇంకా రోజు వర్క్ షీట్స్ చేస్తున్నాడు. సో నాకు పెట్టాలనిపించింది. వన్స్ ఇన్ వైల్ నేను కూడా చీట్ డే అన్నట్టు నేను కూడా వదిలేసి మంచిగా వాడికి ఫుడ్ పెట్టేస్తాను అనమాట.
ఇట్లా పేరెంట్స్ కదా చందమామలు చూపించుకుంటూ అట్లా. అండ్ వెజల్స్ అన్నీ క్లీన్ చేస్తాను. నవీన్ వచ్చారు, నవీన్కి ఫుడ్ పెట్టేశాను, తను తినేసి మంచిగా ఇలా క్లీన్ చేసుకున్నాం. అండ్ నైట్ పడుకునే ముందు బాదం పప్పులు నానబెట్టుకుంటా, నెక్స్ట్ డే మార్నింగ్ పీల్ చేసుకొని తినడానికి హెల్త్కి చాలా మంచిది అండ్ హెయిర్ కూడా బాగా గ్రో అవుతుంది. దాని తర్వాత లైట్స్ ఆఫ్ చేసేసి ఇంకా బ్రషింగ్కి వచ్చేసాం. సో బ్రషింగ్ ఏంటి అంటే మనం పేరెంట్స్ రోజుకి 2 సార్లు చేసుకుంటే పిల్లల్ని మనల్ని ఫాలో అవుతారు. సో మంచి హ్యాబిట్స్ ముందు పిల్లలకి నేర్పించాలి అన్నప్పుడు మనం స్టార్ట్ చేస్తే వాళ్ళు మనల్ని ఫాలో అయిపోతారనమాట. సో ఇలా నీట్గా వాటర్ కూడా కరెక్ట్గా నేను ఒక గ్లాస్ వాటరే తీసుకుంటాను, ఎందుకంటే వాడికి అది ఫస్ట్ నుంచి అలవాటు చేసాం వాటర్ వేస్ట్ చేయకూడదు అని. ఏ అలవాట్లైనా చిన్నప్పటి నుంచే రావాలి కదా. సో ఇలా బ్రష్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దేవుడికి దండం పెట్టుకొని స్టోరీస్ చదువుతాడు, వాటర్ తాగుతాడు. పిల్లలకు పడుకునేటప్పుడు కథలు చెప్పడం నేర్పించండి, ఎందుకంటే వాళ్ళు కూడా మంచి నేర్చుకుంటారు అండ్ తొందరగా నిద్రలోకి జారుకుంటారు. వాడు ఒక 10-15 మినిట్స్లో నిద్రపోతాడు అనమాట. సో ఇలా వాడిని పడుకోబెట్టేసి వచ్చాక నేను అన్నీ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అన్నీ లాక్ చేసుకున్నాను, అన్నీ ఆఫ్ చేశానని చూసుకొని పడుకుంటాను. సో ఇలా ఉంటుంది డే ఇన్ మై లైఫ్ అనేది. కొంచెం అటు ఇటు ఉంటుంది, ఎందుకంటే నవీన్ గారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా అనేది. సో నేను తను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక డిఎంఎల్ చెప్తాను. అంతేకాదు వీకెండ్స్లో ఎలా ఉంటాయని కూడా ట్రై చేసి చేస్తాను అనమాట. సో ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో హెల్ప్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నప్పటి వరకు మీ రాజీ అమ్మజానీ.